శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నీవే నా రాజువు దేవా, నీవే నా రాజువు దేవా, నీవే నా ప్రాణ ప్రియుడవో దేవా, నీవే నా రాజువు దేవా, నీవే నా రాజువు దేవా, నీవే నా ప్రాణ ప్రియుడవో దేవా, నీవే నా రాజువు దేవా. తేనె కంటే జుంటి తేనె దారల కన్నా మధురమా, 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 తేనె కంటే జుంటి తేనె దారల కన్నా మధురమా, మధురమా, మధురాతి మధురమా, మధురం యేసు మధురం, మధురం యేసు అతి మధురం, మధురం యేసు మధురమా, మధురమా, మధురాతి మధురం, మధురం యేసు అతి మధురం, మధురం యేసు అతి మధురం, మధురం యేసు మధురమా, మధురమా, అతి మధురం. నీవే నా రాజువు దేవా, నీవే నా రాజువు దేవా, నీవే నా ప్రాణ ప్రియుడవో దేవా, నీవే నా రాజువు దేవా. యుగ యుగములలో దాగిన నీ కృప అపురూపమా, అపరిమితమా, అపురూపమా, అపరిమితమా, యుగ యుగములలో దాగిన నీ కృప అత్యున్నతమా, మహోన్నతమా, అత్యున్నతమా, మహోన్నతమా, కృపయే యేసు నీ కృపయే, కృపయే యేసు నీ కృపయే, కృపయే యేసు కృపయే, కృపయే యేసు నీ కృపా, కృప
కృపయే యేసు నీ కృపయే కృపయే యేసు నీ కృపయే కృపయే యేసు నీ కృపా కృపయే కృపామహిమదారలై నీవే నరాజు దేవా నీవే నరాజు దేవా నీవే నా ప్రాణప్రియుడవో దేవా నీవే నరాజు దేవా ఆ ఆ దేవుని వాక్య భాగంలో మన ఇంతవరకు ధ్యానించిన విషయాలు. పౌలు ఏథెన్స్ వచ్చెను, అక్కడి నుంచి మళ్ళీ మనం ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 16 నుంచి 34 వరకు. 16 నుంచి 2 వచనాలు చదువుతాను. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహంతో నిండి ఉంటూ చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదుల్లోనూ భక్తిపరులైన వారిలోనూ ప్రతిదిన మన సొంత వీధిలో తను కలుసుకుని వారిలోనూ తర్కించవచ్చును. ఎపిక్యూరీలలోను స్తోయికులలోను కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఈ మూడో మిషనరీ యాత్రలో తను ఏథెన్స్కి వస్తాడు. ఏథెన్స్ అంటే అక్కడ గ్రీక్ వచ్చి అక్కడ ఏథెన్స్లో మార్స్ హిల్ దగ్గర, అంటే ఒక కొండ దగ్గర అక్కడ మాట్లాడుతున్నాడు వాళ్ళతో. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16 నుంచి 34 వరకు. ఎటువంటి మెసేజ్ ఏంటి దాంట్లో ఒకసారి చదివితే మనకు అర్థమవుద్ది. ఏథెన్స్ వారులారా, 22వ వచనం, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గల వారు ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది చదవండి. కింద భాగంలో కూడా ఆయన 14, జగత్తునందుల సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తను దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదుయున్నట్టు మనుషుల చేతులతో సేయింపబడేవాడు కాడు. ఆ అధ్యాయం ఎలా ఉందంటే, ఎలా రాయబడి ఉందండి అధ్యాయం ఒకసారి చదవండి, చదివితే అర్థం అవుతుంది దాంట్లో ఏం రాయబడి ఉందో. అక్కడ తత్వజ్ఞానులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తత్వజ్ఞానులు ఉన్నారు. వాళ్ళతో వాదిస్తూ ఉన్నాడు. ఎంతో జ్ఞానం కలిగిన వారితో అక్కడ ఫిలాసఫీతో మాట్లాడుతున్నాడు. తను చెప్పిన మెసేజ్ చాలా పవర్ఫుల్ మెసేజ్ తను మాట్లాడి చూడగలం. దాంట్లో పోయిట్రీ ఉంది, హిస్టరీ అంటే చరిత్ర ఉంది. దాంట్లో అనేకమైన సత్యాలు అందరిలో ఇమిడ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళతో వాక్యానుసారమైన సత్యాలు ఇమిడ్చి ఆయన మాట్లాడుతుంటున్నాడు. దాంట్లో ఆ యొక్క గ్రీక్ దేశస్థులతో, ఎపిక్యూరీలలోనూ స్తోయికుల్లో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో జ్ఞానులతో వాదించాడు. అతను ఎంతో జ్ఞానం కలిగిన వారు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఈ జ్ఞానులు ఎలాగా యేసుక్రీస్తు ప్రభువు పుడతాడని ఆ నక్షత్రం చూసి వాళ్ళు వచ్చారంటే ఎటువంటి జ్ఞానాత్మ వాళ్ళు ఇవ్వబడిందో ఒకసారి ఆలోచించుకోవాలి. దాని తర్వాత అపోస్తలుడైన పౌలు అదేంటి గ్రీకు దేశస్థులకు స్వార్థ ప్రకటించినట్లుగా మనం చూస్తాం. దీంట్లో చూసినట్లయితే 26వ అధ్యాయం 17వ అధ్యాయంలో 16 నుంచి 34 వరకు దాంట్లో ఎంతో బలమైనటువంటి మాటలు ఉన్నాయి. ఎలక్వెంట్ అంటే చాలా తీయనైనటువంటి, దాంట్లో ఇతరులు వశపరుచుకునేటటువంటి మాటలు. దాంట్లో సరైన తెలియని మీనింగ్ అని నాకు అదే అర్థమవుతుంది. దాంట్లో అన్నీ ఉన్నాయి. దాంట్లో ఫిలాసఫీ ఉంది, దాంట్లో పోయిట్రీ ఉందంటే విభాగాలు ఉన్నాయి. దాంట్లో అదేంటి చరిత్ర దాచిపెట్టబడి ఉంది. ఎన్నో సత్యాలను విడదీసి మాట్లాడుతున్నాడు అతనితో.
జ్ఞానులతో వాదిస్తున్నాడు. ఎందుకంటే అతను చాలా జ్ఞానవంతుడు, లేఖనాల్లో ప్రావీణ్యుడు. అతను యూదామత సిద్ధాంతాలు అనుసరించిన వ్యక్తి. అతను మామూలు వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తికి అటువంటి జ్ఞానం ఇవ్వబడింది. జ్ఞానం అనేది దేవుని సన్నిధిలో పరిశుద్ధులకు విమోచనలో అంటుకట్టబడిన వారికి, విమోచనలో నిలబడిన వారికి, విమోచనలో మరణ పునరుత్థానాల్లో ఏకమైన వారికి, పునరుత్థానం యొక్క మహిమ ప్రత్యక్షపెట్టబడిన వారికి, పునరుత్థానం యొక్క జీవాన్ని ఆత్మ పొందుకోగలిగిన వారికి ఈ మార్గాలు ఇవ్వబడినాయి. అందరికీ ఇవ్వలేదు. నేటి దినాల్లో చాలామందికి పునరుత్థానం అంటే కూడా ఏంటో కూడా తెలియనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. రక్షణ అంటే ఏంటో తెలియని వారు ఎంతమంది ఉన్నారు. ఒక కొత్త తరం పడుతుంది లోకంలో. ఈ కొత్త తరానికి క్రైస్తవుల్లో రక్షణ తెలియదు. వాళ్ళకి ఎంతోమంది తెలియదండి. మీరు ఏమనుకోవద్దు. రక్షణ అంటే నిలబడి ఒక పాట పాడేయడం అనుకుంటున్నారు. రక్షణ అంటే పాట పాడండి, 2 పాటలు పాడండి అనే దాని గురించి ఎవరు విమర్శించట్లేదు. రక్షణ అంటే నీ హృదయంతరంగం క్రీస్తు బలియాగంలో ఏకమవుతూ నీ స్తుతులు అర్పించడం, కీర్తించడం, పరిశుద్ధ బలియాగాన్ని కీర్తించడం, క్రీస్తు యొక్క రక్షణ స్వార్థని నీకు అందినప్పుడు అందులో నీకున్న స్థానాలను బట్టి ప్రభువుని కీర్తించడం, ఆ యొక్క మహిమ కలిగిన స్థానాలు నీ ఆత్మకు లభించినప్పుడు ఆ మహిమాయుక్తమైన ప్రభువుని కీర్తించడం అనేది ఒక పరిశుద్ధుల్లో కొంతమంది మాత్రమే ఇవ్వబడింది. అందరికీ ఇవ్వబడలేదు. అది నేను గ్రహించుకున్నది. అటువంటి వారు అతి పరిశుద్ధ స్థానంలో నిలబడినటువంటి వారు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో ఈ అపోస్తలుడైన పౌలు ఏథెన్స్లో ఆ మార్స్ అనే కొండ మీద, పర్వతం మీద, కొండ మీద మాట్లాడుతుంటున్నప్పుడు ఎంతోమంది వాదించారు, జ్ఞానులు వాదించారు. కొంతమంది మాత్రమే ప్రభువుని అక్కడ అంగీకరించినట్లు చూడగలం. అక్కడ ఎలాగ పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడో చూడగలం. మంచి మంచి మాటలతో కాదు తను మాట్లాడింది. ఒక వ్యక్తిని కన్విన్స్ చేయడానికి వారిలోకి ఇటువంటి విషయాలు దాంట్లో మాట్లాడాడో ఆలోచించండి. అంతేకాని ఫిలాసఫీ కానీ జ్ఞానం మీద కానీ ఆధారపడిన ఆ ఫిలాసఫీలో ఎంతమంది ఫిలాసఫర్స్ని చూశాను. ఎంతోమందిని వారు మాట్లాడే విధానాన్ని చూసి క్షణం కూడా అక్కడ నిలబడటానికి నాకు ఇష్టం లేకుండా కూడా పోయింది. ఒక క్షణం కూడా అక్కడ నిలబడటానికి. వాళ్ళు వాదించే తత్వబోధలు కానీ వారు వాదించే బోధలో తత్వంతో కూడినటువంటివి. ఒక దాన్ని పట్టుకుని వేలాడి ఇటు తెగదు అటు తెగదు. అటువంటి స్థాయి పరిశుద్ధులను చూశానండి నేను. చిన్న వయసులో చూశాను, ఇప్పుడు కాదు. అసలు ఆ జోలికి పోను, తత్వజ్ఞానం జోలికి పోను. అసలు వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా అక్కడి నుంచి తప్పుకుంటా అక్కడి నుంచి అసలు వినబుద్ధి కాదు నాకు. ఇక జ్ఞానం వికసిస్తుందండి. క్రీస్తుని గురించిన జ్ఞానం నీ ఆత్మని వికసింపచేస్తుంది. క్రీస్తుని గురించిన జ్ఞానం నీ ఆత్మని ఆ జ్ఞానం మహిమలోనికి ప్రకాశింపజేస్తుందని ఆ జ్ఞానం పరిశుద్ధత మహిమను ఎలా చేసిందో జ్ఞానం మహిమ కడాలని ఆత్మకు అందిస్తుందండి. జ్ఞానం విశ్వాసంతో కూడిన జ్ఞానం, ఒక పక్క విశ్వాసం ఒక పక్క జ్ఞానంతో క్రీస్తు నియమాన్ని నెరవేరుస్తుందండి. జ్ఞానం అనేది అటువంటి జ్ఞానాన్ని వెలుగు కణాలు భూమి తీసుకొచ్చేయండి. మహిమను గురించిన జ్ఞానము అని చెప్పగలిగాడు. రక్షణ స్వార్థ ఒక హృదయానికి అందించబడినప్పుడు, రక్షణలో ఆత్మ ప్రకాశిస్తుంటున్నప్పుడు తన అంతరంగంలో ఏమనేటువంటి ఆ కణజాలాలు బైబిల్ గ్రంథంలోనికి ఎటు తాగుతాయో నీ ఆత్మకి తెలియదు. అప్పుడు తర్వాత అని తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తూ మహిమను గురించిన జ్ఞానం అంటున్నప్పుడు అంతర్యంలో కణజాలాలు ఎన్నో స్థలాల్లోకి వెళ్ళిపోయినాయండి. ఎఫెసీ పత్రికల్లోకి వెళ్ళిపోయినాయి, ఫిలిప్పీ పత్రికలోకి వెళ్ళిపోయినాయి, కొలస్సీకి వెళ్ళిపోయినాయి. తర్వాత అనేక పత్రికల్లోనికి క్రీస్తు యొక్క సిలువను విప్పారం చేశాడండి. క్రీస్తు యొక్క సిలువ యొక్క దర్శనాన్ని ఆదికాండంలో నుంచి వెలుగు ప్రకాశించినప్పుడు మహిమను గురించిన జ్ఞానం ఎలా నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడిందో, ఆదికాండంలో ప్రభు ఆ యొక్క వెలుగును జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ఆ మార్గాలు తెరిచినప్పుడు ఎఫ్సి పత్రికలో రాయబడినటువంటి ఆ ప్రేమ ఎటువంటిదో, జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమతో ప్రేమించాడని చెప్పినటువంటి ఆ పదజాలం కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జగతుత్పత్తికి ముందుగానే ప్రభు ఆ నియమించినటువంటి ఆ స్థానాలు సిలువను ఎలాగా నియమించాడో, సిలువ యొక్క పరిశుద్ధమైన స్థానాన్ని తన అంతర్యంలో ఉన్న కణజాలాలు అనేక పరిశుద్ధాత్మని కణజాలాలు ఎన్నో పరిశుద్ధ స్థానాల్లోనికి ఆత్మ వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. నీ అంతరంగంలో పరిశుద్ధతని నువ్వు కోరుకున్నట్లయితే, పరిశుద్ధ స్థానంలో నిలబడినట్లయితే నీకు అనుగ్రహించబడినటువంటి ఆ మహిమ యొక్క కణాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో స్థానాల్లోనికి నీ ఆత్మను తోడుకుని వెళ్ళి ఆ సత్యాన్ని వివరిస్తుందని
అటువంటి సత్యాలు వివరించబడకపోతే దేవుని సేవలో ఆ వ్యక్తి ఉన్నతంగా కొనసాగించబడటం అనేది సాధ్యపరచబడదండి. సంఘం ఇప్పుడు నడుస్తున్న పద్ధతి విధానం ఒక మోస్తరులో నడుస్తుంది. అత్యున్నతంగా నడిచే సంఘాలు కూడా ఉన్నాయి. మనం ఎవరిని విమర్శించే ఉద్దేశంతో కాదు. ఈ బోధ ఇటు సంఘానికి కావాలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మహిమాయుక్తమైన బోధ, మహిమాయుక్తమైన జ్ఞానంతో నింపబడిన ఆ బోధ, క్రీస్తు మహిమలో క్రీస్తు రక్తం నీ రక్తం వేకమైనప్పుడు లభించే ఆ బోధ, పరిశుద్ధ స్థలాల్లో నిలబడినప్పుడు నీ ఆత్మకు అందించే ప్రభు ఫలం, ఆత్మ యొక్క ఫలంలో నీ బోధ ఎలా నిలబడిందో ఆ బోధ నీటి సంఘానికి కావాలని ప్రభు ఆశిస్తున్నాడండి. అలాగే అపోస్తలుడైన పౌలు ఆ కొండ మీద మాట్లాడుతుంటున్నప్పుడు ఎంతోమంది వెళ్ళిపోయారండి. దాంట్లో కొంతమంది మాత్రమే 17 అధ్యాయాలు అదేంటి ఆఖరి వచ్చిన 34. అయితే కొందరు మనుషులు అతను హత్తుకు నిశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దిదియోసిని దమరి అని ఒక స్త్రీయు, వారితో కూడా మరి కొందరు ఉండరి. కింద భాగంలో అతని తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను. అంటే సేవ ఎలా జరిగించాడండి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. తర్వాత వాక్య భాగం చూసినట్టయితే కొరింథీ రాసిన పత్రిక 2:2లో 1 నుంచి 4 వరకు చదివాను కదా. తన యొక్క నిర్ణయం, తన యొక్క 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి 4, దాంట్లో 5వ వచనంలో 4 చదువుతున్నాను. మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోనూ మెద్ద ఉంటిని. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతాలమని వినియోగించుతని. పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు ఆ దృష్టాంతాలు, ఆ సంఘటనలు నేను మీకు వివరించాను, నేను బోధించాను మీకు. అది నేనేమి తీయని మాటలు కానీ, వ్యర్థమైనటువంటి బోధలకు కానీ, జ్ఞానంతో కూడిన బోధలకు కానీ నేను మీ మధ్యలో నేను ప్రకటించలేదు అన్నాడు. దాంట్లో దీంటి అతను అపోస్తలుడైన పౌలు వీరితో మాట్లాడిన ప్రధాన భాగాల్లో ఎన్నో విషయాలు మాట్లాడాడు. కొంతమంది పద్యాలతో విభాగాలు, బైబిల్ గ్రంథంలో పద్యాలతో ఉన్నటువంటివి, పరమగీత గ్రంథాలు ఉన్నాయి, పద్యాలతో ఉన్నాయి. దాంట్లో ప్రభువును గురించి ఏ విధంగా రాయబడింది అనేది ఒక పరిశుద్ధులకు మాత్రమే తెలుసు, అతి పరిశుద్ధులకు మాత్రమే తెలుసు. కానీ మామూలు వ్యక్తులకు అది బాహ్య దృష్టితో చూస్తే వాళ్ళకి ఏమీ అర్థం కానటువంటి విషయం అది. అతి పరిశుద్ధుడైన ప్రభు సంఘంలో ఉన్నటువంటి రహస్య బంధం, ప్రేమలో విప్పారినటువంటి పుస్తకం అది. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని గీతం పాడితే అంతరంగంలో ఆ హృదయంలో ఆ పాటలో ఆ ప్రభు పరిశుద్ధుడు ప్రకాశించే ధవళ స్వరూపి, మీ నిగనిగలాడి సూర్యకాంతం పద్మరాగం ఆయనలో ఆయన రత్నవర్ణుడు, రత్నం, ఎర్రటి రత్నం. ఆయన సిలువలో తన ప్రాణాన్ని ధారపోసాడు. ఆయన నా ప్రభు అటువంటి వాడు అని అది పాట అర్థం, గీతానికి అర్థం. ఆయన ప్రాణం పెట్టాడు నా కోసం. నా నీలరత్నమైన ఆ శరీరం దంతపనిగా కనపడతా ఉంది. నీలాలతో రత్నాలతో చెక్కబడిన ఆ శరీరం ఉట్టి మాటలు కాదు ఇవి. నా గుండెల్లో చీల్చుకున్న మాటలు, ఎన్నో రాగాలతో ఉన్నటువంటి పాటలు, ఎన్నో రాగాలు సమకూర్చుకుని రాసిన 100 పాటలు దేవుని సన్నిధిలో. నా ఆత్మ తన్మయత్వం చెంది ఏకత్వంతో చెంది ప్రభుతో ఏకాత్మలో రాసినటువంటి పాటలు అవన్నీ ప్రభుని కీర్తించేటటువంటి పాటలు. ఇలాగ కీర్తిస్తుంటున్నప్పుడు ఎంతమంది హేళన చేయొచ్చు. కానీ ఎందుకంటే వాళ్ళలో ఉన్న అపరిశుద్ధమైన మనస్సు దేవుని నియమాన్ని నెరవేర్చదు. పరిశుద్ధులే దేవుని నియమాన్ని నెరవేర్చేవారు. అపరిశుద్ధులు ఇటు అటు కాని వాళ్ళు దేవుని నీతిని కొనసాగించలేరు. నీతి ముద్ర హృదయంలో లేకపోతే, నీతి దారుల హృదయంలో లేకపోతే, పరిశుద్ధుడి యొక్క నీతి హృదయాంతరంగంలో లేకపోతే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య విభాగాలు అవరాత్మకు అందవు, పరిశుద్ధ స్థానాలు ఆత్మకు అందవు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నతమైన పరిశుద్ధమైన స్థానాలు ఉన్నాయి, అవి ఆత్మకు అందవు. దర్శనం అనేది దేవుడు ఆత్మకిచ్చిన పరిశుద్ధాత్మని దర్శనంలో ఇవన్నీ సమకూర్చబడ్డాయి. నీతిని సమకూర్చాడు, పరిశుద్ధ సమకూర్చాడు, ఆయన గుణగణాలు ఆత్మలో సమకూర్చాడు. దర్శనం అంటే ఎన్నో దర్శనాల గురించి చెప్పాను, ఇప్పుడు మరొక దర్శనం గురించి చెప్తున్నా. ఆయన గుణగణాలతో ఆత్మను చెక్కాడు. ఆ దర్శనం అది ఆత్మ అనుభవిస్తే ఆ దర్శనాన్ని గురించి అంతర్యం చెప్పగలుగుతుంది, లేకపోతే చెప్పలేదు.
హృదయం అపవిత్రతతో నిండి ఉంటే ఇప్పుడు అపవిత్రతలో ఉన్న స్థానాలు చూస్తాయి. అవి చూసి అవి చెప్తారు. ఒక వ్యక్తి నీతిని గురించి గానం చేస్తే, నీతిని గురించి ప్రభువును గణపరుస్తే అందులో నీతి గానం ఉంది. నీతి యొక్క గానం ఉంది. పరిశుద్ధులు స్తుతించిన నీతి గానం అది పరిశుద్ధ గానం. పరిశుద్ధులు దేవదూతలు స్తుతులతో కీర్తించిన ఆ నీతి గానాలు అవి నేటి పరిశుద్ధులకి కూడా అవి చెందినటువంటివి. అవి అటువంటివి ఉన్నాయి. అవి పరిశుద్ధుని స్తుతించే మార్గాలు. అవి ఆ మార్గాలు ఆత్మకు అందించబడతాయి. అది జ్ఞాపకం చేసుకోవాల్సిందే. కానీ అపోస్తలుడైన పౌలు అటు ఎన్ని మార్గాల గుండా స్వార్థ ప్రకటించాడో, ఎన్ని దేశాలకు వెళ్ళాడో స్వార్థ ప్రకటించడానికి, ఏసే క్రీస్తే అని దమస్కు మార్గం గుండా ఏ విధంగా స్వార్థ ప్రకటించాడో, ఆ యేసు రక్షకునిలో అభిషేకం ఎలా దాచిపెట్టబడిందో అనే సత్యం, ఒక వ్యక్తి రక్షకునిలో ఆత్మలో రేఖల్లో ఆత్మ విపారుతుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకు ఎటువంటి దర్శనం ఇస్తాడో, ఎన్ని రకాలైనటువంటి దర్శన అభిషేకం ఉందో ఆత్మలో. అభిషేకం అనేది హృదయాంతరంగంలో ఆరక్షణాత్మలో రక్షకుని హృదయంలో గ్రహించిన స్థాయిలో పరిశుద్ధాత్ముడు ఆత్మకిచ్చే అభిషేకం అనేది పరిపరి విధాలుగా కొనసాగింది. ఒక విధంగా కొనసాగలేదు, ఒక రీతిగా కొనసాగించలేదు. సత్య స్వరూప దర్శనం సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆ విధంగా కొరింథీ రాసిన పత్రిక 11 అధ్యాయంలోనూ 9 అధ్యాయం రాయబడి ఉంది. 1 కొరింథీ రాసిన పత్రిక మరి ముందు అధ్యాయంలోనే 7, 8 జ్ఞాపకం రాలేదు నాకు. బుద్ధివాక్యం కానీ, జ్ఞానవాక్యం కానీ, సత్యమును బయలుపరిచే ఆత్మ కానీ, సత్య స్వరూప దర్శనం కానీ, సత్యమును ప్రత్యక్షపరచే ఆత్మ కానీ, ఎన్నో రకాలైనటువంటి స్థానాలు ఆత్మలో ఒక పరిశుద్ధునికి అభిషేకించబడ్డాయి. ఇవి ఉట్టిగా ఊరికనే ఈ లోక పాపంతో నిబంధన చేసుకుని నడిచేవాడికి ఇవ్వలేదు. వాళ్ళ దృష్టి అంతా కూడా అపవిత్రమైన స్థానాల మీదే ఉంటుంది. ఇతరులను విమర్శించే స్థానాల మీదే ఉంటుంది. ఇతరులను దూషించే స్థానాల మీదే ఉంటుంది. అత్యున్నతమైన స్థానాల్లో వాళ్ళ ఆత్మ కొనసాగించబడదు అనే విషయం కూడా మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. దీని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక అపోస్తలుడైన పౌలు తనకి నిర్ణయం పరిశుద్ధాత్మ దేవుని మీద ఎలా ఆధారపడ్డాడంటే దాంట్లో రాయబడి ఉంది. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని ఆత్మ 11వ వచనం, దేవుని మర్మములు కూడా పరిశోధించున్నాడు. దేవుని ఆత్మ అన్నిటినీ పైభాగంలో ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా ఆత్మ ఇచ్చాడంటే దేవుని యొక్క రహస్యాలు పరిశీలించబడుతున్నాయి, తెలియపరచబడుతున్నాయి, ఆత్మకి పరిశోధించబడుతున్నాయి. ఆత్మకి సత్యమును వెతకటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడ్పడుతున్నాడు. పరిశుద్ధాత్మనికి రహస్యం ఒక దాంట్లో మాత్రమే కాదు, మన హృదయంలో నివాసస్థలం కట్టుకోవడం మాత్రమే కాదు, అందులో సత్యాన్ని ముద్రించాడు. ఆయన క్రీస్తు యొక్క సత్యం ముద్రించాడు. ఎందుకంటే దేవుని నీతి నెరవేర్చడానికి క్రీస్తు యొక్క సత్యం ఆత్మలో ముద్రించి లేఖనాల్లో ఉన్నటువంటి విశిష్టతని బయలుపరిచాడు ఆయన. అందుకోసం దాంట్లో రాయబడి ఉంది 11వ వచనంలో, ఒక మనుషుల సంగతులు అతనికి ఉన్న మనుషాత్మకి కానీ మనుషులో మరి ఎవరికీ తెలియదు, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికీ తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. లౌకికాత్మ అంటే అది ఆ లౌకికాత్మ అనేది దేవుని యొక్క ఆత్మ యొక్క స్థానాలు లేనటువంటిది లౌకికాత్మ. ఈ లౌకికాత్మతో దేవుని యొక్క రహస్యాలు సేకరించడం అనేది సాధ్యపరచబడదు అనే విషయం ఒక ప్రతి విశ్వాసి పరిశుద్ధుడు అనబడిన వ్యక్తికి అది అర్థమవుతుంది. అది చెప్పనవసరం లేదు నేను వివరించి. తర్వాత వాక్య భాగాల్లో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు, నేర్పు మాటలతో బోధించే బోధ కాదు. జ్ఞానం అనేది మరుగైన సంగతులు, రహస్యంగా నిగూఢమైన సంగతులు, సత్యాన్ని బయలుపరిచే సంగతులు, సత్యాన్ని ప్రతిష్ఠించే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను ముద్రించినప్పుడు అది దర్శనం ఆత్మకి. ఆ దర్శనాన్ని నేటి సంఘానికి ఇవ్వాల్సిన బాధ్యత నేటి పెద్దవారి మీద ఉంది, ఉన్నతమైన స్థాయి చెందిన వారి మీద ఉంది. దేవుని సన్నిధిలో ఒక వాక్య విభాగాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏది పడితే చెప్పడానికి కాదు, దేవుని సన్నిధిలో బ్రతికి నడుకోవాల్సింది. దేవుని సన్నిధిలో గోజాడాలి ఒక వాక్యం చెప్పడానికి. ఫలానా వాక్యం దేవుని సన్నిధిలో మాట్లాడాలంటే ఒక హృదయం దేవుని సన్నిధిలో వేదన పడవలసిన స్థాయి ఉంది దాంట్లో. లేకపోతే ఈ వాక్య వివాహాలు ఆత్మకు అందో, ఎట్టి పరిస్థితుల్లో కూడా అందో. ఎందుకంటే ఇంత సత్యమైన వాక్యం అనేది బైబిల్ గ్రంథంలో ఐశ్వర్యులాగా సీల్ చేయబడింది, ఎన్నో కట్లతో సీల్ చేయబడింది వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు తెరవాలంటే నీ హృదయం మీద నీ క్రీస్తు యేసు యొక్క రక్తం ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రంథాన్ని తెరుస్తాడు, నీకు ఇవ్వబడుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబడదు. ఎన్ని రహస్యమైన సంగతులు ఉన్నాయంటే, ఎన్ని గూఢమైన సంగతులు ఉన్నాయంటే, చరిత్ర యొక్క విభాగాలు ఎలా ఉన్నాయంటే, భూమి పుట్టక మునుపు ఉన్నటువంటి సత్యాలు, ఓమిని సెయింట్ అనే ప్రభు, ఓమిని ప్రెజెంట్ అనే ప్రభు, ఆయన ఎల్ షడాయి దేవుడు అనే దేవుడు
ఈ భూమి మీద ఆదిమ కాలం నుంచి ఏ విధంగా తిరుగులాడాడో, ఈ గోళం అనేది ఆయన చేతిలో ఒక చిన్న గిన్నెలాగా, చిన్న బాల్ లాగా ఆయన చేతిలో రౌండ్ అప్ అవుతుంటుంటే ఆయన ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటివాడు అనే విషయం ఒకసారి ఆలోచించుకోండి. అత్యున్నతమైన ఆ కృపయందు ఒక వ్యక్తి లేపబట్టడానికి ప్రభు అటువంటి స్థాయిని మనకి ఇచ్చాడంటే ఎంత ఉన్నతమైన స్థాయిలోనికి మనల్ని తీసుకొచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఫిలాసఫీ కానీ, చాలా భయంకరమైనటువంటి ఫిలాసఫీ కానీ, సైకాలజీ కానీ, అటువంటి వాళ్ళతో నేను మాట్లాడినట్టు నాకు చాలా జ్ఞాపకం. వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు ఏది తెలుసుకున్నారో దాని గురించే మాట్లాడతారు కానీ పరిశుద్ధాత్మ దేవుని మీద వారు ఆధారపడరు. ఏమైనా కొంతమంది ఆధారపడతారేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినటువంటి ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఒక ఆయన చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు. ఆయన అప్పుడు మా చిన్నప్పుడు, ఆయన ఇప్పుడు లేరు. అసలు ఆయన దగ్గర ఒక క్షణం కూడా నిలబడలేము. ఆయన మాట్లాడేటువంటి ఫిలాసఫీ అనేది అటువంటిది. అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు అర్థం కాదు. వినడానికి అసలు ఒక క్షణం కూడా అతను నిలబడలేము. అటువంటి విన్నా నేను. తర్కించిన తర్వాత సంగతి, తర్కించడం మరొక సంగతి. అంటే శిలువ యొక్క సందేశం అనేది అటువంటిది కాదు. తేటగా నీ హృదయాన్ని బట్టబయలు చేసింది దేవుని దగ్గర. తేటగా నీ హృదయాన్ని ప్రభు దగ్గర నూతనపరిచింది. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని క్రీస్తు చెంతకు హృదయాన్ని తెరుచుకునేటువంటి ధననిధిగా చేశాడు. ఆయన తెరుచుకున్న ధననిధి. విధంగా చెప్పాలంటే పుష్పాలంటే బురద లోయలో పుట్టిన పుష్పం తెరుచుకుంటూ వచ్చింది. ఆయన సన్నిధి కాంతి కోసం తెరిచింది. ఏ కొనలో చూసినా ఆయన మహిమ వెదజల్లబడింది. ఆ పుష్పంలో బురద లోయలో ఉన్నట్టు పుష్పాలు సంగతి చెప్తున్నాను. తర్వాత ధననిధులు, ఆత్మలో ధననిధులు తెరవబడ్డాయి ఆయన వాక్యాన్ని అనుసరించే వారికి. ఈ ఐశ్వర్యం దీంట్లో ఉందా అని మనకు తెలియదు. ఒకసారి చెప్పిన వాక్యం 10 సార్లు చెప్పేటప్పటికి దాని అంచులు, ఆ జ్ఞానం యొక్క అంచులోనికి మన అడుగులు వెళుతున్నట్టు మనం గ్రహించుకున్నప్పుడు మనం ఎంత వేదన పడతామంటే, ప్రభువా నీ జ్ఞానం ఎట్టిదా, ఇంత జ్ఞానం ఈ గ్రంథంలో రాయబడి ఉందా అనుకుంటాం. అనేకసార్లు చెప్పిన వాక్యం చెప్తుంటున్నప్పుడు అందులో నుంచి ఆ తీవ్రత జ్ఞానం యొక్క అంచుల్లోనికి, పరిశుద్ధత యొక్క అంచుల్లోనికి నడిపిస్తుంటున్నప్పుడు ఈ పరిశుద్ధ స్థానాలు కానీ, జ్ఞానం యొక్క స్థానాలు కానీ, మహిమ యొక్క స్థానాలు కానీ అంతర్యం తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి మౌనంగా ఎలా ఉండగలరు? అవి చెప్పకుండా ఎలా ఉండగలరు? నువ్వు చెప్తే మాకు వద్దన్నా చెప్తాను, నువ్వు మాట్లాడితే మాకు ఇష్టం లేదన్నా చెప్తాను, మేము వినవన్నా చెప్తాను. ఎందుకంటే ఈ జ్ఞానం ఉప్పొంగే జ్ఞానం కాదు, ఆత్మలో ప్రకాశించే జ్ఞానం. ఇది అతిశయించే జ్ఞానం కాదు, ఇది క్రీస్తు మహిమలో ప్రకాశించే జ్ఞానం. ఆ జ్ఞానం గురించి మీతో మాట్లాడుతుంటున్నాను. అల్పులైన ఒక వ్యక్తికి ప్రభు ఇచ్చాడంటే ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోవాలి. జ్ఞానులకు, గొప్పవారికి, ప్రొఫెసర్స్కి వాళ్ళకి లేనటువంటి వాక్యం, గొప్ప థియాలజీన్స్ వాళ్ళకి లేనటువంటి వాక్యం, తత్వవేత్తలకు లేనటువంటి వాక్యం అల్పురాలైనటువంటి ఒక స్త్రీకి ఇచ్చాడంటే, చిన్న జీవితం నా జీవితంలో ప్రభు ఇచ్చాడంటే ఒక్కటే కారణం, ఇంకేం కారణం కాదు. ఒక్కటే కారణం. ఆ కారణం ఏంటంటే ప్రభు యొక్క ప్రేమలో నా హృదయం ఏకమైన అనుభవం, పరిశుద్ధ స్థానాల్లో నిలబడినటువంటి నా హృదయాంతరంగం. అదొక్క కారణం తప్పితే మరొక కారణం కాదు అని మీ మధ్యలో చెప్తున్నా. అదొక్కడే కారణం. ఆ కారణంతోనే ఈ వాక్యం మీ మధ్యలో పుంజుకుంటున్నాను నేను. అందుకంటే మరొక మాట కాదు ఇది చెప్పడానికి. నేను శ్రమ అయితే శ్రమ అవ్వచ్చు, కష్టమైతే కష్టం అవ్వచ్చు, కానీ ఈ వాక్యంలో ఉన్నటువంటి ఈ మార్గాలు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. కాబట్టి మీ మధ్యలో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఈ తీవ్రత పరిశుద్ధాత్మనికి ఒత్తిడి హృదయంలో ఉంది. కాబట్టి ఇది మీ మధ్యలో నేను ప్రకటించగలుగుతుంటున్నాను. అందుకోసం ప్రభువా నీవు దవడవనుడేవో అని చెప్పగలను, నువ్వు రత్నవర్ణుడు అను చెప్పగలను, నీలరత్న ఖచ్చితమా ప్రభువా నీ శరీరం అని చెప్పగలను. నీలరత్నమైన ఖచ్చితమైన నీ శరీరం నా కోసం చెక్కబడిందా ప్రభువా గీత అలా ఆలపించగలను. ఎందుకంటే అది నా కోసం చేసిన ప్రభు త్యాగం. అది కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగం అది నా జీవితాన్ని చెక్కివేస్తుందని చెప్పాలి. దేవుని సన్నిధిలో ఆ విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో ఈ శిలువ సందేశం అనేది దేనితో పోల్చగలిగేది కాదు, దేనికి సరితూగలిగేది కాదు. ఈ శిలువ సందేశం అనేది దేవుని నియమాన్ని బయలుపరిచేది, దేవుని సన్నిధిని బయలుపరిచేది, దేవుడు ఇటువంటి సర్వోన్నతుడు అనే విషయాన్ని బయలుపరిచేది. అందుకోసం ఆయన ఆ ప్రభు అందులో అంటాడు, క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ పారాగ్రాఫ్ అనుకుంటా, 3వ వచనం ఎంతో
క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున మీరు ప్రతి విషయంలోనూ, జ్ఞానంలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి ఉపదేశంలోనూ మీరు ఐశ్వర్యవంతులైపోయారు. సాక్ష్యం, ఆయన సాక్ష్యం స్థిరపరచబడింది మీలో. అంటే ప్రార్థనలో స్థిరపరచబడింది, మీ అంతరంగంలో స్థిరపరచబడింది, చెప్పసక్యముగా నిమూలలతో ప్రార్థించడంలో ఆ సాక్ష్యం స్థిరపరచబడింది, ఉపదేశాలను వెతకడంలో ఆ సాక్ష్యం స్థిరపరచబడింది, పాపాన్ని విస్మరించడంలో ఆ సాక్ష్యం, పరిశుద్ధుని యొక్క సాక్ష్యం నీ హృదయంలో స్థిరపరచబడింది. పరిశుద్ధ జీవితంలో జీవించడానికి, పరిశుద్ధ కణజాలాల మధ్య నీ ఆత్మ రగలటానికి నీవు పడే అంతరంగ వేదన, అది దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పందన నీ ఆత్మకి ఇవ్వబడింది, ఆ సాక్ష్యం నీకు ఇవ్వబడింది. అందుకోసం నీ ఉపదేశాలు నిరాపేక్షమైనవి, మాన్యమైనవి, నీ ఉపదేశాలు ఐశ్వర్యవంతమైనవి, జ్ఞానం ఐశ్వర్యవంతమైన జ్ఞానం, ఉపదేశాలు ఐశ్వర్యవంతమైన ఉపదేశాలు నీ ఆత్మకి ఇవ్వబడినాయి. సంగమా, ఈ స్థానంలో గనక లేకపోతే పరిశుద్ధులు దేవుని సంఘమును రూల్ చేయడానికి, ఉన్నతమైన స్థాయిలో రూల్ చేయడానికి సాధ్యపరచబడదు కదా. ఈ లోక సంబంధమైన అవినీతి పరులు అటాక్ చేసే అవకాశం ఉంది. వాళ్ళని అదుపు పెట్టడానికి నీ ఆత్మ ప్రభులు నీ దేవుని అగ్నిలో రగల్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదొక్కటి మాత్రమే సంఘాన్ని ఉన్నతమైన రీతిగా పరిపాలించడానికి అవకాశం ఉంది, లేకపోతే సాధ్యపరచబడదు. సిలువ అనేది, మెసేజ్ అనేది అది త్రియేక దేవుని చేత అభిషేకించబడింది. సిలువ యొక్క స్థానం అనేది కణజాలాలవి, అగ్ని కొలిమేది. ఒక అగ్ని కొలిమి లోకంలో రోడ్ల పక్కన చూస్తాం. ఎన్నో ఐరన్ దాంట్లో కాల్చి ఎన్నో చేస్తారు కదా. ఈ అది కాదు, యుగాల్లో నిలబడినటువంటి అగ్ని కొలిమి, జగాల్లో నిలబడినటువంటి ఈ అగ్ని కొలిమి దైవ స్వరూపిణి యొక్క శరీరం హతమార్చబడి కాల్చబడటం అనేది సిలువలో, అది ఆ కోణాలు, అందులో నుంచి వచ్చే జ్వాలలు, అవి యుగాల్లో ఉన్న పాపాన్ని హతమార్చింది. యుగాల్లో సిలువ ఎలా నిలబడిందో, భూమి పుట్టక మునుపు సిలువ ఎలా నిలబడిందో, అలాగే భూమి అంతమయ్యే కొలది కూడా ఆ సిలువ యొక్క స్థానం భూమి మీద నిలబడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. లోకం యొక్క స్థానాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇది కనుక గ్రహించలేకపోతే ఒక వ్యక్తి సేవా జీవితం నిరర్ధకమవుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఫిలాసఫీ మీద కానీ, ఎలక్వెన్స్ లేదా ఎలక్వెంట్ వర్డ్స్ మీద కానీ ఆయన ఎప్పుడు డిపెండ్ అవ్వడం, ఆధారపడ్డం. ఒక వ్యక్తి ఫిలాసఫీ మాట్లాడినంత మాత్రాన, తత్వజ్ఞానంతో మాట్లాడినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు వారి యందు ఆనందించడం. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క రహస్యంలో ఒక వ్యక్తి జీవించిన వ్యక్తిలో, శిలువ యొక్క శక్తిని అనుభవించిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో జీవించే వారి విషయంలో ఆయన ఎంత మాత్రం కూడా ఆనందించడనే విషయాన్ని మీతో దానివలన వారు చెప్పే బోధలు ఆ పుల్పిట్టి దగ్గర నిలబడితే కానీ పుల్పిట్టికి ఒక జ్ఞానుడు కూడా ముందుకెళ్ళవు. వారు పాడే పాటలు కానీ, వారు బోధించే బోధలు కానీ పుల్పిట్టికి ఒక జ్ఞానుడు కూడా ముందుకెళ్లకుండా అక్కడక్కడే రౌండ్ పోతే అనే విషయం వాళ్ళకి తెలియదు. ఆ సంగతి ఇతరులను ఎంతసేపు దూషణకరంగా మాట్లాడటం, పరిశుద్ధుల్ని నిందించడం, పరిశుద్ధుల జీవితంలో జీవించే వారిని అవమానపరచడం అనేది వాళ్ళ జీవితంలో ప్రధానమైనదిగా ఉంటుంది. అటువంటి వారు దేవుని యొక్క ఉన్నతమైన స్థలాల్లో నిలబడలేరని విషయాన్ని మీ మధ్యలో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అన్నాడు ఆయన, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన తన ప్రేమలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే అన్నాడు. దాంట్లో ఆయన ఆ ప్రేమలో మనల్ని జగత్తుకి పునాది వేయబడక ముందు ఆ ప్రేమ ఏంటో ఈ యొక్క వెలుగు బయలుపరిచిందని దానిలో మీకు 5 పాయింట్స్ చెప్పాను. దీనిలో మరొకటి చెప్తున్నాను. ఆ వెలుగు కణాలు, ఈ ప్రేమ కణాలలో నుంచి, ఆ మహిమ కలిగిన కణాల్లో నుంచి, దేవుని యొక్క సింహాసనం యొక్క ఆ కణజాలలో నుంచి ఈ యొక్క వెలుగు కణాలు భూమి మీదకి వచ్చేయండి. ఆ వెలుగును తేరి చూస్తే ప్రేమ జ్వాలలు ఉన్నాయి, అందులో మహిమా జ్వాలలు ఉన్నాయి. అందులో సిలువలో కొలిమిన దాంట్లో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించిన ప్రేమ అందులో దాచిపెట్టబడి ఉంది. అది మహిమాయుక్తమైన జ్ఞానం అని 1-2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడింది. మహిమాయుక్తమైన జ్ఞానం అని చెప్పబడింది. అపోస్తలుడైన పౌలు ఇదేంటి హెబ్రీ రాసిన పత్రికలో దేవుని మహిమేక తేజస్సు అని చెప్పబడింది. దేవుని మహిమేక తేజస్సు అని చెప్పబడింది. అలాగా ఈ యొక్క కొరింథీ రాసిన 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనానికి మహిమలైన స్వార్థ అని చెప్పబడిన దానికి, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడిన దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే హెబ్రీ రాసిన పత్రికలో ఆ విషయాలు రాయబడకపోతే కనుక అసలు క్రీస్తు ఏమై ఉన్నాడు సత్యం పునరుత్థాన మహిమలో ప్రకాశించి క్రీస్తు మహిమను
ఎవరు ఇప్పి చెప్పలేకపోయేవారండి. అపోస్తలుడైన పౌలు చెప్పగలిగాడంటే కారణం ఏంటంటే పునరుత్థానుడైన క్రీస్తుని తను చూచాడు కాబట్టి పునరుత్థాన మహిమలో ప్రకాశించే క్రీస్తుని గురించి ఇప్పి చెప్పగలిగాడండి. అది జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఏదైనా తోటలో అర్పించిన బలి అర్పణ క్రీస్తు యేసుకి ఛాయాప్రతిబింబంగా ఎలా చూపించబడిందో ఏదైనా తోటలో నుంచి దినాలు అంతమయ్యే కొలది, యుగాలు అంతమయ్యే కొలది క్రీస్తు యేసు యొక్క బలియాగం యొక్క రహస్యం కొత్త నిబంధనలో రూపాంతరపరచబడింది. వెలుగులో ఈ కణజాలాలు ఎలా రూపాంతరపరచబడ్డాయో ఎన్నో కణజాలాలు రూపాంతరపరచబడటం అంటే సరైన మీనింగ్ తెలుగులో మరొక మీనింగ్ లేదు. అందుకోసమే ఈ రూపాంతరం అనుభవాన్ని గురించి మాటమాటికి మాట్లాడుతున్నా. రూపాంతరపరచబడ్డాయి వెలుగులో. నేను చెప్పిన 6-7 పాయింట్స్ ఈ వెలుగులో రూపాంతరపరచబడ్డాయి. అలాగే ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ మహిమా స్థానాలు సంవత్సరాలు గడిచే కొలది లోకంలో క్రీస్తు యేసు యొక్క స్వరూపం అనేది ఆయన యొక్క ఛాయారూపం అనేది బైబిల్ గ్రంథంలో రూపాంతరపరచబడి సిలువలో అవి సంపూర్తి చేయబడ్డాయండి అనేది అంత పరిపూర్ణమైన స్థాయి సిలువ అందుకుంది అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. లేఖనాలన్నీ కూడా ఏంటి యోహాను సువార్త లేఖనాలన్నీ కూడా క్రీస్తుని ప్రత్యక్షపరిచే లేఖనాలన్నీ కూడా క్రీస్తు స్వరూపాన్ని వ్యక్తపరిచేయండి లేఖనాలు. ఆయన వాక్యం అంతా కూడా క్రీస్తుని ప్రత్యక్షపరిచే మన యొక్క వాక్య విభాగాలని కూడా మనం బోధించే బోధ క్రీస్తుని ప్రత్యక్షపరచాలి. అది బోధ యొక్క రహస్యం, సేవ యొక్క రహస్యం. అది నువ్వు కన్న విషయం, నువ్వు విన్న విషయం, నీకు ఆత్మ అనుభవించే విషయం, నీ ప్రభు నీకు ఏమై ఉన్నాడు అది చెప్పాలండి. అది చెప్పాలి. ఒకవేళ హిస్టారికల్ వేలో వెళ్ళినా ఆ హిస్టారికల్ వేలో నీ ఆత్మ దేవునితో ఎలా నడిచింది అది చెప్పకుండా ఆ బోధిస్తే ఎవరికి అవసరం లేదు. హిస్టారికల్ వేలో వెళ్తారు చాలామంది. దాంట్లో నీ రహస్య జీవితం క్రీస్తు ఎలా నడిచిందండి. సినాయి కొండ మీద ప్రభువారు ఆయన ప్రకాశించినప్పుడు మోషే అక్కడ నిలబడిన అనుభవాల్లో నీ ఆత్మ ఒకసారైనా అక్కడ నిలబడిందా? నీలాకాశంలో మేఘాలలో నీలకాంతమయమైన ఆ శరీరాన్ని ఆ యవనులు చూచినప్పుడు బలిపీఠం కడతారే, అలాగా దైవిక స్వరూపాన్ని నీ ఆత్మ చూసినప్పుడు నీ అంతరంగంలోనూ బలిపీఠాన్ని ఎప్పుడైనా కట్టావా? మరొకటి మూడవదిగా రూపాంతర అనుభవంలో పాత నిబంధన కొత్త నిబంధన శిష్యులు ప్రభువుని చూచినప్పుడు ఆ ప్రార్థన అనుభవాల్లో రూపాంతర అనుభవాన్ని నీ ఆత్మ చూడగలిగిందా? ఎప్పుడైనా ఒకసారైనా చూడగలిగిందా? ఈ పాయింట్స్ నాకు ఎలా వచ్చాయి? ఏమైనా పుస్తకంలో ఉన్నాయా, లేదా ఏమైనా గ్రంథంలో నాకు వచ్చాయా, లేకపోతే ఏమైనా రిఫరెన్స్ బైబిల్లో రాయబడి ఉన్నాయండి నాకు ఉంటే చెప్పండి దయచేసి. నా ఆత్మ వీటిని కనుగొనలేకపోతే వీటి గురించి మీతో నేను ఎలా మాట్లాడతాను? నా ఆత్మీయ జీవితంలో ఇవి నేను ఎరగకపోతే మీ మధ్యలో నేను ఎలా చెప్పగలుగుతున్నాను విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దమస్క మార్గంలో ప్రభుని గురించి ప్రకటించాడండి. ఏసే రక్షకుడు, క్రీస్తే విమోచకుడు, ఏసే రక్షకుడు అన్నాడు, క్రీస్తే అభిషిక్తుడు అన్నాడండి, బోధించాడండి. అది ఈ బోధ. స్వార్థ అంటే అదండి, అదే స్వార్థ, అదే బోధ. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అనేది స్వార్థ అనేది అదేనండి బోధ. అటువంటి బోధ మన స్వార్థ సేవలో నిలబడవలసిన అవసరత ఎంతైనా ఉందండి. ఏదో తెచ్చిపెట్టుకున్న బోధలు కాదండి. నీ ఆత్మ అనుభవించిన బోధల్లో క్రీస్తు ఎలా ప్రత్యక్షపరచబడ్డాడో ఆ ప్రత్యక్షత నీ ఆత్మను వెలిగిస్తే అది మహిమ కలిగిన స్వార్థ నీ ఆత్మకు అందించబడుతుంది. మహిమ కలిగిన స్వార్థ. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అయిన తండ్రి నీ కొందనములు ప్రభా, ఘనమైన రక్షకుడు అయిన నీవు తండ్రి, మహోన్నతుడైన దేవుడు అయిన నీవు మీ ఉద్దేశాలన్నీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను విన్న వాటిని, కనుగొన్న వాటిని, నా ఆత్మ అనుభవించిన వాటిని మాత్రమే మీ సన్నిధిలో చెప్పగలిగాను తండ్రి. అంతకు మించి నేనేమి కూడా చెప్పలేదు ప్రభు. నువ్వు నీ ఆత్మజ్ఞానంతో అనుగ్రహించిన సత్యాలు మాత్రమే బయలుపరిచిన సంగతి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు తండ్రి. ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నువ్వు ఆదరించి ఆశీర్వదించి పరిచర్యని దీవించమని, అనేకుల్ని దీవించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.